ముఖ్యంగా ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తాయంటే ప్రభుత్వ రంగం అంటేనే ప్రజల పేరుతో వ్యాపారం చేయడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు లేదా మంత్రులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు ఏదన్నా కానీ ఏ ప్రభుత్వ సంస్థ అయినా కానీ ప్రజల కోసం కాదు, వాళ్ళ పాకెట్స్ నింపుకోవడానికి అనేది మనం కొన్ని వందల సంవత్సరాలు చూస్తున్నటువంటి కమ్యూనిస్ట్ దేశాలు కానీ మన మిక్స్డ్ ఎకానమీ అయిన మన దేశంలో కానీ జరుగుతుంది. ఈ ప్రధానంగా విద్యుత్ రంగం మోనోపోలీ అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కానీ, ట్రాన్స్మిషన్ కానీ, జెన్కో కానీ. అదే మీరు టెలికాం లాగా పోటీ పెట్టేసేసి ఎవరైతే నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయంగా తక్కువ ధరకు ఇస్తారో వచ్చే వాళ్ళకి లైసెన్సులు ఇవ్వండి. బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి చాలామంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళు ఎట్లనో మీ ఎగ్జామ్లు పాస్ అయ్యి విడిగా లైసెన్స్ చేసేటెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు పాస్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ విద్యుత్ తయారీలో కానీ, ట్రాన్స్మిషన్లో కానీ, డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎక్కడ అవకాశం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్లు, ఏడీలు, డిఈలు ప్రభుత్వంలో శాశ్వతంగా ఉన్న ఉద్యోగస్తులు మాత్రమే దీన్ని నడపాలి అనే మోనోపోలీ సంస్థ వల్లే వాళ్ళు ఎంత యూనిట్కి ఎన్ని రూపాయలు వేసినా మనం కట్టాల్సి వస్తుంది. అలానే మీరు పోటీ ఉన్న సంస్థలను కనుక తీసుకొచ్చారనుకోండి, నిరంతరాయంగా ఉండే విద్యుత్ వస్తుంది. రెండోది, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ తక్కువ ఉంటాయి. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ వచ్చి మనకి ఇంట్లో కానీ, ఫ్యాక్టరీలో కానీ, షాపుల్లో కానీ ఏదైనా అప్లయన్సెస్ తగలబడిపోయినప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. ఆ ఎంప్లాయీస్ ఏమంటారు, పిడుగులు పడ్డాయి, లేకపోతే వర్షం వచ్చింది, ఇంకోటి ఏదో చెప్తారు. మీరు అదే ప్రైవేట్ కంపెనీ అనుకోని నిలదీసి అడగచ్చు, మాకు ఇవాళ ఇది కాలిపోయింది, మాకు దీనికి ఇన్సూరెన్స్ ఏంటి, లేకపోతే ఇంకో కంపెనీ దగ్గర తీసుకుంటాం. అలా పోటీ లేని సంస్థలు, మోనోపోలీ ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్స్ కానీ, కోఆపరేటివ్ డైరీస్ కానీ, షుగర్ మిల్స్ కానీ చాలా మూతపడిపోయినాయి ఒకప్పుడు. ఇవన్నీ ఎందుకంటే ప్రభుత్వం మాత్రమే నడపాలి, వాళ్ళు ఎంత రేట్లు వేసినా ప్రజల మీద పన్నులు వేసి ఇండైరెక్ట్గా తీసుకొచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఆ సంస్థలు నడుపుతారు. ఇవన్నీ ఇండైరెక్ట్గా మన మీదే జిఎస్టీ రూపంలోనో, ఇన్కమ్ ట్యాక్స్, సెస్, ఇంకోటి దీని ప్రజల మీద పడుతుంది. తర్వాత ఫీడర్ వైజ్ 11 kV సబ్స్టేషన్లు ఉంటాయండి మనకి. అంటే 33/11 kV మనకి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్కి వచ్చే లైన్. అది 2004 ముందు చంద్రబాబు గారు కొన్ని డ్వాక్రా సంస్థలకు ఇచ్చారు. అంటే మనకు లైన్ మెన్ అవసరం లేదు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఏడీలు, ఈ సంస్థతో పని లేకుండా ప్రైవేట్ వాళ్ళే దాన్ని మెయింటైన్ చేయడం. ట్రాన్స్ఫార్మర్లు కానీ, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన వ్యవహారం అంతా. అంటే మీటర్ రీడింగ్ వాళ్ళే, బిల్లు కలెక్షన్ వాళ్ళే, దాన్ని స్లాబ్ రేట్లు వేసి వసూలు చేయడం వాళ్ళే. ఒక ఏపీఆర్సీ మాత్రం నియంత్రిస్తుంది అన్నమాట ధరలు. అలా మరి తర్వాత 2004 తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో మళ్ళీ యథావిధిగా డిస్ట్రిబ్యూషను, ట్రాన్స్మిషన్ కానీ, జెన్కో కానీ మళ్ళీ యథావిధిగా ప్రభుత్వము సప్లై చేసే కాంట్రాక్టర్లు వీళ్ళు బాగుపడటం తప్పితే ప్రైవేటైజేషన్కి ముందుకెళ్ళలేదు. తర్వాత ముఖ్యంగా మనకి విద్యుత్ ధరలు పెరగడానికి వాళ్ళకి పిఆర్సీలు ఐడియా ఉంటుంది. మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్స్ కానీ ఇన్ టైం పిఆర్సీలు ఇస్తారు. లైన్ లాసెస్ వస్తే పట్టించుకునే బాధ్యత అనేది ఉండదు ప్రభుత్వంలో శాశ్వతంగా ఉండే ఉద్యోగస్తులకి. తర్వాత ప్రొక్యూర్మెంట్లో ఇప్పుడు మనం తీసుకున్న స్పేర్ పార్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటిలో కూడా మోనోపోలీ సంస్థ అయితే ఇదే మనకి ప్రజలందరికీ లాస్ అనమాట. వాళ్ళు ఎంత కొన్నా కానీ మనం చేయగలిగింది ఏం లేదు, పోటీ సంస్థ లేదు కాబట్టి. ఇన్ టైం రెక్టిఫికేషన్ ఆఫ్ సప్లై అంటే మనకి ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, ఫ్యూజ్ ఆఫ్ కాల్ వచ్చినా, ఇంకోటి ఏదన్నా కానీ జరిగితే లైన్ మ్యాన్లు కానీ, ఏఈలు కానీ వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్ళి ఇన్ టైం చేయరు. ఎందుకు చేయరు అంటే ఆ సంస్థ తప్ప మనకి ఏ గతి లేదు విద్యుత్ అందించేది. అదే వేరే పోటీ సంస్థ ఉందనుకోండి, ఇంకా వీళ్ళకంటే ఫాస్ట్గా చేస్తారు. మనకి ఎలా అయితే జియోనో, ఎయిర్టెల్లో, ఇంకోటో ఇలా జనరేషన్లో కానీ, ట్రాన్స్మిషన్లో కానీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కానీ ఎక్కడెక్కడ డీసెంట్రలైజ్ చేయడం, ప్రైవేట్ వాళ్ళని దాంట్లోకి ఇవ్వడం, పారదర్శకంగా చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఈ ప్రభుత్వం వేసినటువంటి ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, సబ్స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజల డబ్బుతో బ్యాంకు రుణాలు తెచ్చి ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి వాటికి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినాయి ప్రభుత్వం. ఎందుకు చేసినాయి? మనందరికి విద్యుత్ ఇవ్వడానికని. మరి అలానే ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించాలి. ప్రైవేట్ రంగం వస్తే మనకి ఎట్లా అయితే బిఎస్ఎన్ఎల్ డౌన్ అయిపోయిందో వాళ్ళ సర్వీసెస్కి, ఎలా అయితే మనం కాల్ సెంటర్కి ఫోన్ చేసి అడుగుతామో, జియో కానీ, ఎయిర్టెల్ కానీ, ఇంకో వోడాఫోన్ కానీ ఏదన్నా కానీ, అలానే ప్రైవేట్ వాళ్ళని కూడా అడగచ్చు. కానీ ఈ ప్రభుత్వ రంగంలో ఏంటంటే మనందరికీ తెలిసిందే, కొత్త కనెక్షన్ కావాలంటే మనం సిటిజన్ చార్టర్లో ఉన్నటువంటి వారం టైంలో ఇది వస్తుంది, ఇది విత్ ఇన్ ద టైం అనేది రెక్టిఫికేషన్ అవ్వట్లేదు. సో ఇంతవరకు చాలా అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.